అందరికీ నమస్కారం. నేను మీ విజయ్ కుమార్. నేటి మాట ఇది ప్రజల మాట. ఈరోజు మనం ఒక నాస్తికుడు అని చెప్పుకొని తిరిగే ఒక లొఫుట్ నా కొడుకు రావణ్, అంటే వాస్తవంగా రావణ్ అని పేరు పెట్టుకున్నాడు. ఆడి పేరు జోసెఫ్ బచ్చలకూరి. ఆ లఫుట్ నా కొడుకు, ఆ సన్నాసి నా కొడుకు నిన్న ఒక వీడియోలో మాట్లాడుతూ రాధా మనోహర్ దాస్ గురించి మాట్లాడుతూనే ఉన్నాడు, బూతులు తిరుగుతూనే ఉన్నాడు. ఆ నోట్లో ఉండి వచ్చేది అశుద్ధం తప్ప మాటలు కాదు. వాడు అంటాడు, అరే బ్రోకర్ అని అన్నాడు. నేను నిన్ను అంటున్నా, అరే జోసెఫ్ బచ్చలకూరి, నువ్వు బ్రోకర్. నువ్వెందుకు బ్రోకర్ అంటే, నాస్తికుడు అనే ముసుగులో ఉంటూ వైసీపీకి కానీ క్రిస్టియన్టీకి సంబంధించిన వాళ్ళకి కానీ నువ్వు వాళ్ళ సంకన ఆగుతున్నావా? నువ్వు బ్రోకర్ నా కొడుకువి. మాట్లాడితే పవన్ కళ్యాణ్ మీద వీడియోలు చేయడం, బీజేపీల మీద వీడియో చేయడం, సనాతన ధర్మాన్ని కాపాడుతానని వచ్చిన అని నొక్కి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల్ని, బీజేపీకి సంబంధించిన వ్యక్తుల్ని నువ్వు టార్గెట్ చేయడం తప్ప నీ దాంట్లో ఏ కంటెంట్ అయినా ఉంటుందా? ఒక తెలగ కులానికి చెందిన వ్యక్తి దేవుని పూజించకూడదా? ఇస్కాన్ దాంట్లో జాయిన్ అవ్వకూడదా? హిందూ ప్రచార కర్త కింద ఉండకూడదా? అరే లఫుట్ నా కొడక, నీకు చెప్పేది, నువ్వు ఎలాగైతే ఒక హిందూ ధర్మాన్ని కాపాడే రక్షించే ఒక వ్యక్తుల గురించి మాట్లాడుతున్నావో, అలాగే ఒక క్రిస్టియన్స్కి సంబంధించిన వ్యక్తులు కానీ, చర్చి ఫాదర్లు కానీ, ముస్లిమ్స్ని కానీ నువ్వు ప్రశ్నించగలవా? వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి అనే దాన్ని ఎంత అటగారంగా తీసుకొని మాట్లాడతారో అలాంటి వాళ్ళు సంకన ఆకలేవు. నువ్వు హిందువులు విని వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ గురించి నువ్వు టార్గెట్ చేసి మాట్లాడతావు. సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ని, బీజేపీని నువ్వు టార్గెట్ చేసి మాట్లాడతావు. అందరు క్రిస్టియన్ని అనట్లేదు, అందరు ముస్లిమ్స్ని అనట్లేదు, అలాగే అందరు హిందువులు కూడా అలాగ ఉంటారని అనరు. ముఖ్యంగా నువ్వు మాట్లాడడానికి అర్హుడివి కాదు. నువ్వు ఒక నాస్తికుణ్ణి అని చెప్పుకొని ఒక పార్టీకి అమ్ముడిపోయి క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తివి. నువ్వు మరి హిందుత్వాన్ని ఎలాగా నిర్దేశిస్తావు? నేను హిందువులకు వ్యతిరేకం కాదు, నేను క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదు, నేను ముస్లింకి వ్యతిరేకం కాదన్న వ్యక్తివి నువ్వు హిందువుల గురించే ఎందుకు వీడియోలు చేస్తున్నావు? క్రిస్టియన్ల గురించే, ముస్లిమ్స్ గురించే. వాళ్ళు చొప్పు తీసుకొని రోడ్డు మీద కనబడితే చొప్పు తీసుకొని కొడతారు నాకు కూడా. కానీ అలాంటి వాడివి ఈరోజు నువ్వు హిందువుల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు చెప్పావు 400 సంవత్సరాల క్రితం నిండి మన భారతదేశాన్ని పరిపాలించిన మొఘలు రాజ్యులు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు నాశనం చేయలేని హిందూ మతాన్ని ఇప్పుడు క్రిస్టియన్స్ వచ్చి నాశనం చేస్తున్నారు. అవునరా లుచ్చా, ఎంతమంది మారిపోయారో నీకేం తెలుసురా? రోడ్డు మీద ప్రచారం ఎంతమంది చేస్తున్నారు? మన దేశంలో మత ప్రచారం ఎంత తప్పు నీకు తెలుసు కూడా. మరి అలాంటి వీడియోలు నువ్వు ఎందుకు ఖండించట్లా? సన్నాసి నా కొడక, సారీ నువ్వు సన్నాసివి కాదు రోయ్, నువ్వు సన్నాసి నా కొడుకువి. చేత నా కొడక, ఇంకోసారి హిందుత్వం గురించి కానీ, హిందువులకు సంబంధించిన దాని గురించి కానీ నువ్వు తప్పుడుగా వీడియోలు పెట్టావంటే నా కొడక ఆంధ్రాలో తిరగడానికి కానీ, తెలంగాణ తిరగడానికి చెప్పులు తీసుకొని కొడతారనేది. ప్రపంచంలో ఎక్కడ కూడా హిందువులకు కష్టం వచ్చినా రావడానికి ఉన్న ఏకైక దేశం భారతదేశం. సర్వమత సమ్మేళన దేశం ఇది. అలాంటి దేశంలో నువ్వు మిగతా మతాల వారు మన హిందుత్వాన్ని తిడుతుంటే నువ్వు కనీసం పట్టించుకోకుండా కేవలం హిందువును నువ్వు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నావు. నీలాంటి నా కొడుకుల్ని చెప్పులు తీసుకొని కొట్టకపోతే కానీ ఉంటుందిరా నీకు ముందు ముందు. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే సనాతన ధర్మ అని చెప్పేసి ఎడగారం చేస్తావు కదా, నీకు జనసైనికులు చేతిలో దొరుకుతూ ఉంటుందిరా నీకు. రావణ, సారీ జోసెఫ్, నీకు ఉంటుందిరా. ఆ అమ్మాయికి రాధా మనోహర్ దాస్ గారికి మధ్యలో ఏం జరిగిందో ఏంటో ఇదంతా నాకు అనవసరం. కేవలం నువ్వు హిందూ మతం గురించి మాట్లాడుతున్నావు. ఒక తెలగ కులానికి చెందిన వ్యక్తి ఇస్కాన్కి సంబంధించిన మత ప్రచారకులను మారకూడదా?
నువ్వు మట్టుగా జోసఫ్ గాడివి నువ్వు నాస్తికుని కింద మారిపోవచ్చు. ఒక తెల కులాలకు చెందిన వ్యక్తి మట్టుగా ఇస్కానికి సంబంధించిన దాంట్లో జాయిన్ అవ్వకూడదు. ఇదేం అన్యాయం రా బాబు, నాకు అర్థం కాక రావణ. కానీ నీకు భవిష్యత్తులో ఉంటుందిరా, జన సైనికులకు దొరికితే మటుకు నువ్వు ఆంధ్ర మట్టుకు రాదు రోయ్, నువ్వు హైదరాబాద్లోనే ఉండి అలా వీడియోలు చేసుకుంటుండు. ఓకేనా? ప్రజల మాట ఇది, నేటి మాట. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు. మీ విజయ్ కుమార్, నేటి మాట.